హలో ఆల్ 3 జాబ్ ఆఫర్స్ వచ్చాయి ఈ మంత్రపారాయణ వల్ల అని పెట్టిన వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయండి. ఆ కామెంట్స్ లో చాలా మంది చాలా డౌట్స్ అడిగారండి. ఈ వీడియో రూపాన ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అక్క ఎన్నిసార్లు చదవాలి రోజుకి అన్నారు. రోజుకి ఒకసారి చదివితే చాలండి. 2 మంత్రాలు అంతే, రోజుకి ఒకసారి చదివితే చాలు. ఇక్కడ వీడియోలో నేను ఇచ్చిన స్తోత్రం ఉంది కదండి, అమ్మవారి స్తోత్రం, అది గూగుల్ నుంచి పెట్టాను. కానీ నేను ఫాలో అయింది మాత్రం నందూరి గారిదే. సర్గా ఎన్ని శ్లోకాలు ఉంటాయని అడిగారండి. 125 శ్లోకాలు ఉంటాయి, రోజుకి ఒకసారి చదవాలి. ఒకటి ఏంటంటే మనం మొత్తం ఫెయిల్యూర్ అయితేనే ఇవి చదువుకోవాలని కాదండి. ఏంటి అంటే మన టైం బాగోకపోవడం వల్ల, ఏదన్నా అడ్డంకుల వల్ల మనకి జాబ్ రావట్లేదు అంటే దేవుడి దయ వల్ల, కృప వల్ల మన కర్మ ఫలితం కరిగి మనకు వస్తుంది అని. రోజుకి ఎన్నిసార్లు చదవాలి? ఒకసారి చదవాలి. మా బాబు యుఎస్ లో ఉంటారు, నేను చదవచ్చా అన్నారు. శ్రీరామ పట్టాభిషేక సర్గ మాత్రం మనము ఎవరి కోసమన్నా చదవచ్చు. అంటే తల్లి కోసం బిడ్డ, భర్త కోసం భార్య, అలా చదువుకోవచ్చంట. కొంతమంది థ్యాంక్ యూ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కామెంట్ కోసం. పీడిఎఫ్ అడిగిన వారికి నందూరి గారి వీడియోలో అక్కడే పీడిఎఫ్ ఇచ్చారండి, అదే లింక్ పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అన్నారు. థ్యాంక్ యూ అండి మీ కామెంట్ కోసం. కెన్ యూ సే ఫర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆల్సో మై డియర్ సిస్టర్ అన్నారు. ఇంకొక వీడియో చేశానండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి. డిస్క్రిప్షన్ లో వీడియో లింక్స్ ఇస్తాను, చూడండి వాళ్ళు చూడండి. గవర్నమెంట్ టీచర్ జాబ్ కొట్టాలన్నారండి. ఆల్ ద బెస్ట్ అండి మీకు. నాన్ వెజ్ గురించి క్లారిటీ ఇవ్వమని చెప్పి ఒక ఇద్దరు కామెంట్ పెట్టారండి. నేను నందూరి గారి వీడియోలో ఫాలో అయినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నాన్ వెజ్ తినకూడదు అని నియమం లేదు అని చెప్పారండి. మీరు తిన్నారా అంటే మేము నాన్ వెజిటేరియన్స్ అండి, వీక్లీ ట్వైస్ కానీ అలా తింటాను. నేను తిన్నానండి. అంటే మనం పూజ చేస్తాం కదా, నేను పూజ చేసేటప్పుడే ఈ మంత్రం కూడా చదువుకునేదాన్ని అనమాట, డైలీ ఇంట్లో పూజ చేసేటప్పుడు. మీరు నాన్ వెజ్ తినకుండా చేయాలి అనుకున్నా మంచిదే అండి, అలా చేయకూడదని ఏం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫాలో అవ్వండి. ఒకటి ఏంటంటే అంటూ ముట్టుల్లో మాత్రం చేయకండి, అంటే పీరియడ్స్ అప్పుడు అలాంటప్పుడు మాత్రం చేయకండి, అంతే. భార్యాభర్తలు కలవచ్చా అని చెప్పి కూడా ఒక కామెంట్ ఉంది, మరి ఇందులో కవర్ అయిందో లేదో తెలీదు. అది నియమం ఏం లేదండి. తర్వాత తలస్నానం చేసి మామూలుగా పూజ చేసుకుంటాం కదా, అప్పుడే ఈ మంత్రం కూడా చదువుకోవచ్చు. ఇంకొక ఇద్దరు జాబ్ లో డెవలప్మెంట్ గ్రోత్ గురించి కూడా వీడియో అడిగారండి. సో నేను దాని గురించి కూడా ఒక వీడియో చేసా, అది కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. కానీ నేను ఈ కామెంట్స్ అన్నిట్లో ఒకటేం చేయలేదంటే, సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ లో యాడ్ చేయమన్నారండి, అది మాత్రం నాకు కుదరలేదు. విధంగా ప్రయత్నిస్తానండి. హస్బెండ్ కోసము శ్రీరామ్ పట్టాభిషేక సర్గ అయితే చదువుకోవచ్చు అంటండి. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ యాడ్ చేయాలంటే సపరేట్ గా కూర్చోవాలండి, టైం అస్సలు కుదరట్లేదు. డెప్స్ కోసం అన్నారండి, ఫైనాన్షియల్ దే పెట్టాను వీడియో. అండ్ ఈ మంత్రం గురించి నాకు తెలియదు, తప్పకుండా ట్రై చేస్తా అన్నారు. తెలియని వాళ్ళ కోసమే పెట్టానండి. థ్యాంక్ యూ, ట్రై చేయండి. ఎన్ని డేస్ అనేది నియమం లేదండి, మనకు వచ్చే వరకు చేసుకోవాలి. ఏంటంటే ఈ మంత్రాల వల్ల మనకి అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి ఆవిడ అన్ని విధాలుగా మనల్ని కాపాడుతూ ఉంటది. మరియు మన పూర్వజన్మ కర్మ ఫలితం ఏముందో మనకు తెలియదు, మన కర్మ ఫలితం ఏముందో మనకు తెలియదు కదా, అవన్నీ కరిగాకే కదా మనకు కావాల్సింది మనకు దక్కుతుంది. చాలా మంది థ్యాంక్ యూ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కామెంట్, మంత్రాస్ ఓంట్ వర్క్, హార్డ్ వర్క్ విల్ వర్క్, ప్రే టు గాడ్ అండ్ పుట్ యువర్ ఎఫర్ట్స్, డోర్ ఓపెన్ అవుద్దని పెట్టారండి. నిజమే అండి, మన హార్డ్ వర్క్ లేకుండా దేవుడు ఇచ్చేస్తాడు ఉట్టి మంత్రం చదువుతానైతే నేను ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇన్ఫాక్ట్ నేను ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఒక 1 మంత్ అయిపోయింది నోటీస్ పీరియడ్, 3 monthsలో. ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ నాకు ఫీవర్ వచ్చిందండి, తర్వాత మా హస్బెండ్కి టైఫాయిడ్ వచ్చింది. ఇక్కడ దగ్గరలో మాకు చూసుకోవడానికి మా వాళ్ళు కూడా ఎవరు ఉండరండి. ఇటు చేస్తూ అటు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ నోటీస్ పీరియడ్లో లీవ్స్ కూడా ఇవ్వరు, 1-2 సిక్ లీవ్లు అంతే. ఇవంతా చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతూ మంత్రం చదువుకుంటూ దేవుణ్ణి నమ్ముకొని ముందుకెళ్ళానండి. నేను ఎక్కడ హార్డ్ వర్క్ లేదని చెప్పలేదు. హార్డ్ వర్క్ ప్లస్ భగవంతుడి దయ రెండు కావాలి మనకి. క్రియేషన్స్ తెలుగు నేను చెప్పాలనుకున్నది మీరు కామెంట్ లో చెప్పారండి. థ్యాంక్ యూ. జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. భారతి గారు 41 days చేయండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని పెట్టారండి. థ్యాంక్ యూ అండి మీ పాజిటివ్ కామెంట్ కోసం. నందూరి గారి వీడియోలో మీరు చూస్తే, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మెన్షన్ చేశాను, చాలా మంది పెట్టారండి జాబ్ వచ్చింది అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ అండి. ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ పెట్టమన్నారండి. ఇంకా నేను గూగుల్లో చూసుకోమన్నాను ఆ మంత్రము. నాన్ వెజ్ గురించి ఇందాక క్లారిటీ ఇచ్చాను కదండి, నేనైతే మధ్యలో తిన్నాను చేశాను, కాకపోతే స్నానం చేసుకొని చేస్తాము. తలస్నానం చెయ్యాలా అంటే తలస్నానం చేయాలనుకున్న వాళ్ళు చేయండి. పెళ్ళైన స్త్రీలకి నిత్య పూజకి తలస్నానం అక్కర్లేదంటారు. సో నేనైతే రోజు అయితే తలస్నానం చేసి అయితే చేయలేదు. కాకపోతే మనం ఉతికిన బట్టలు వేసుకోవాలి, మామూలుగా పూజ స్నానం చేసి చేస్తాం కదా, అలాగే చేయాలి. అలాగే చేశాను, ఇప్పిన బట్టలు వేసుకొని కానీ అలా అయితే చేయలేదు. నేను ఆ వీడియో పోస్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, నాకు ఇలా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అయింది. నాలాగా ఎవరైనా జాబ్ గురించి చూస్తున్నా, లేకపోతే గ్యాప్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఉపయోగపడుతుంది అనండి. నాకు జాబ్ గ్యాప్ ఉందని అయితే నేను చెప్పలేదు. ఇన్ఫాక్ట్ నేను ఇవాళ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి జాబ్ జాయిన్ అయ్యాను. అలా ఒక్క రోజు కూడా నాకు గ్యాప్ లేదండి రెస్ట్ తీసుకోవడానికి.
నా తెలుగులో వర్డ్స్ కొంచెం అటు ఇటు ఉంటాయండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియం. ఇంకొకటి ఏంటి అంటే మా పేరెంట్స్ ఆంధ్ర గానీ నేను పెరిగింది మొత్తం తెలంగాణ. అండ్ కాలేజ్‌లో కూడా డిఫరెంట్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్ ఉంటారు. జాబ్‌లో కూడా అంతే అండి. సో దానివల్ల నా తెలుగు కొంచెం అంత పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ నేను ప్రయత్నిస్తే ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యి ఇంకా పర్ఫెక్ట్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్‌లో. ఈ మంత్రాలు ఖచ్చితంగా పారాయణ చేయండి. మీకు కూడా జాబ్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.